వీళ్ళు చిల్లర మల్లరగా మీ 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 ప్రాంతంలో నాకు తెలిసి అడవి పందులు బాగానే ఉన్నాయనుకుంటా కాదు ఇక్కడ, అంతేనా? మీరు పంట వేసుకుంటే అడవి పందులు వచ్చి చేన్ల మీద పడి తిన్నదానికంటే అలకల్లోలం చేసిపోతాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ దరిద్రులు తిన్నదానికంటే కలగా పులుగా చేసి చెత్త చెత్త చేసి అడవి పందులు లెక్క చెరుకు తోటల మీద అడవి పందులు పడితే ఎట్లా సర్వనాశనం చేస్తారో తిన్న తర్వాత మిగతా అంతా విధ్వంసం చేస్తారో ఇవాళ తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కూడా కేసీఆర్ కుటుంబం విధ్వంసం చేసింది. అట్లాంటి సంసారాన్ని మేము చక్కదిద్దుకుంటా సరి చేసుకుంటా వాళ్ళు చేసిన అప్పులకు ప్రతి నెల 6,500 కోట్లు మిత్తి కడుతున్నాం. ఈ 8 నెలల మేము 42,000 కోట్ల అప్పు తెస్తే మేము 50,000 కోట్లు వాళ్ళు తెచ్చిన అప్పు కట్టినాం. మేము ఇవాళ అప్పులు తెస్తున్నది మేము దేనికో ఇవ్వడానికి కాదు, వాళ్ళు చేసిన అప్పులకు మిత్తి కట్టడానికే మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది. ఇది తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి. అసెంబ్లీలోనే బట్టి విక్రమార్క గారు శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో, రాష్ట్రం ఉన్న పరిస్థితి ఏందో. అయినా ఇన్ని అప్పులున్నా, ఇన్ని మిత్తులు కడుతున్నా ఖమ్మం జిల్లా సాగునీటి ప్రాజెక్టులకి ఏ ఒక్క రోజు కూడా ₹1 ఆపకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒత్తిడి చేసి బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు మొత్తం ఖమ్మంలోనే ఉంది కదా నేను మంత్రివర్గం అంతా. శాఖలన్నీ మీ దగ్గరనే ఉన్నాయి, నిధులన్నీ మీ దగ్గరనే ఉన్నాయి. ఆర్థిక శాఖ మీ దగ్గరనే ఉంది, గనుల శాఖ మీ దగ్గరనే ఉంది, రెవెన్యూ శాఖ మీ దగ్గరనే ఉంది, వ్యవసాయ శాఖ మీ దగ్గర ఉంది. మంత్రులు అంటేనే ఇవి ఇంకే ఉన్నాయి. టోటల్గా ఖమ్మం జిల్లాకే అప్పచెప్పినాము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలకు పెద్దలు కూనమనేని సాంబశివరావు గారి ప్రతిపాదన కానీ, మా ఆదినారాయణ కానీ, లేకపోతే మా కనకయ్య గారు, వీళ్ళందరూ ఎమ్మెల్యేలు, వెంకట్రావు గారు ఏవైతే వాళ్ళ నియోజకవర్గాల సమస్యలు సాగునీరు గురించి మాట్లాడుతున్నారో వాటిని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. ఈ ప్రభుత్వం చిల్లర మాటలు మాట్లాడే హరీష్ రావును, చంద్రశేఖరరావును పట్టించుకోదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు కాలం చెల్లిన రూపాయి, చెల్లని రూపాయికి గీతలు ఎక్కువనంట, అక్కరకరానికి మాటలు ఎక్కువనంట. హరీష్ రావు నువ్వే 5 ఏళ్ళు మంత్రి చేసినావు, తర్వాత నీ మామ చేసిండు. సాగునీటి పారుదల శాఖ పక్కోనికి కూడా ఇవ్వలేదు. మీరే మీ కుటుంబమే 10 సంవత్సరాలు ఉంది. 10 సంవత్సరాల మీ చేతగాంతనాన్ని ఈ రోజు మేము చక్కదిద్దుతున్నాం, సరిదిద్దుతున్నాము. కాబట్టి చిల్లర మాటలు మానేసి మీకు తీరుకున్నప్పుడు, ఓపిక వచ్చినప్పుడు వచ్చి నీళ్లు నెత్తి మీద చల్లుకొని, చల్లుకోకపోతే ఓ 2 సీసాల మామకు అల్లుడికి పంపించండి తుమ్మల నాగేశ్వరరావు గారు, దేంట్లో దాంట్లో కలుపుకొని కాలం వెళ్ళదీస్తారు. కాబట్టి గోదావరి జలాలు అట్లనన్నా వాళ్ళకి జ్ఞానోదయం కలిగిస్తాయని నా ఆలోచన. ఏదేమైనా మీడియా మిత్రులారా, ఖమ్మం జిల్లా ప్రాధాన్యత, ఖమ్మం జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది. ఎందుకంటే ప్రతి కష్టకాలంలో 2014 కావచ్చు, 2018 కావచ్చు, 2023 కావచ్చు 100% మీరు అండగా నిలబడ్డారు. తప్పకుండా ఈ ప్రభుత్వం మీ ప్రాజెక్టులను పూర్తి చేస్తుంది. ఈ వేదిక మీద ఉన్న మేమందరం మీ ప్రాజెక్టుల పూర్తికి కట్టుబడి ఉన్నామని మీకు అందరికీ తెలియజేస్తూ, ఈ బ్యాలెన్స్ వర్కులు అన్నిటిని కూడా వేగవంతంగా పూర్తి చేస్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. సాక్షాత్తు ప్రభుత్వ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి గారు ఇద్దరు వచ్చి రాష్ట్ర ప్రజలకి ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పించడానికే ఈ రోజు రప్పించాం. ఈ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భాన ఇంకా 8,000 కోట్ల పైచీలకు ఎంతైనా సరే దీని మీద ఖర్చు పెట్టే శక్తిని ఆ భగవంతుడు ముఖ్యమంత్రి గారికి, ఇరిగేషన్ మంత్రి గారికి కలగజేయాలని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. కొబ్బరికాయ